స్తోత్రం. అంతేగా. ఇది రెండోసారి జల్లింపు అంటారు దీన్ని. నూర్పిడి చేయబడుట ద్వారా, దంచబడుట ద్వారా మనం కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది, కానీ ఒక మేలైతే మనకు జరిగిద్ది. అదేమిటంటే మనకు అతుక్కొనున్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు వదిలిపోయిద్ది. మనం శుభ్రపరచబడి యజమానుడు వినియోగించుకోవడానికి అర్హమైన పాత్రలుగా మార్చబడతాం. యజమానుడు వినియోగించుకోవటానికి, అనేక మంది ఆకలి తీర్చడానికి, అనేక మందికి ఆహారంగా మనల్ని మార్చడానికి అర్హమైన పాత్రలుగా మనం మార్చబడతాం. అది మన ద్వారా జరగాలంటే మనం దంచబడాలి, మళ్ళా జల్లించబడాలి. దేవునికి మహిమ. ఈ దంచి జల్లించే పని సైతానుగాడికి అప్పచెప్పాడు. దంచుకో, నువ్వు ఎంత దంచితే మా వాళ్ళని అంత మంచిది, నాకు పొట్టంతా వదిలిపోయిద్ది. దేవునికి స్తోత్రం. మళ్ళీ తగినంత కంటే మించి ఎక్కువ శోధింపబడినాడంట. మళ్ళీ రోలుంది కదా, అదే పనిగా దంచామనుకో, బియ్యం రావు, ఇక నూకలను కటింగ్ నూకలు, జీరు నూకలు అవి వస్తాయి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చదువు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. బియ్యం రేంజ్కి రానిస్తాడు కానీ నూకలు కానీడని. ఇంకా దంచాడని ఎక్కువ బియ్యం పిండి వచ్చింది బయటికి. ఇక బియ్యం పిండి అరిసెలు చేసుకోవడానికి తప్ప వండుకొని తింటానికి పని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత సీరియస్గా వింటున్నారా? లేకపోతే అట్లేం లేదుగా, తీసుకుంటారా? దంచబడిన అనుభవాలు కూడా ఉంటాయి మనకి. అయితే ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? ఎక్కువ ప్రెస్గా నేను పొట్టుపోయేంత వరకు నేను అవకాశం ఇస్తాను. ఆ ఎదవే కష్టపడి దంచుతూ ఉంటాడు, నాకేం చాగను, వాడికి అప్పచెబుతా, దంచుతూ ఉంటాడు. దంచే పని, నూర్చే పని, జల్లెడ పోసే పని వాడిది, ఎదవదే పని. నువ్వు నిగ్గుదేలుతావు. నువ్వు నిగ్గుదేలినప్పుడు, నీ నీతి బయలుపరచబడ్డప్పుడు, నీ విశ్వాసం బయలుపరచబడ్డప్పుడు, పోరాటంలో నువ్వు గెలిచినప్పుడు మరి నీకు బహుమానం ఇవ్వద్దు నేను? ఇన్ని పోరాటాలు తట్టుకొని నిలబడ్డావు నా కుమారుడా, నా కుమారి అని నేను నిన్ను మెచ్చుకోవద్దు? నా విశ్వాసమే సువర్ణమై 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 అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమ ఘనత నగే కదా, మెప్పు మహిమ ఘనత నగే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. అన్న ఏందారే అన్నాడు అనుకోదా. నూర్పిడి ఏం చేసిద్ది? మనల్ని పొట్టు నుండి వేరుపరిచిద్ది. ఇది సంఘములో చేర్చబడ్డ వాళ్ళకి దేవుడు వినియోగించే ప్రక్రియ. నూర్చబడటానికి మనల్ని అప్పగిస్తాడు, జల్లించబడటానికి మనల్ని అప్పగిస్తాడు. ఈ రెండు జరుగుట ద్వారా మనం శుద్ధిపరచబడతాం, మనం నిగ్గుదేలతాం. ఇదే మాట పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. పెద్ద సవాళ్ళు ఎదురైన నా విశ్వాసానికి అన్ని తట్టుకొని నిలబడ్డా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందన్నాడు. అన్ని తట్టుకొని